మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ఇబ్బందులకు ఎదుర్కొంటోందని నిరసన చేశారు. చదువులు పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్ల కోసం వెళితే కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వడం లేదని వాపోయారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 8,516 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సంబంధించినటువంటి ధర్నా నిర్వహించబోతున్నాం. ఎందుకనంటే ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 8,516 కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. విద్యార్థులు ఈ రోజు చదువుకుందామన్నా, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా ఈ రోజు చదువు చెప్పాలన్నా కానీ ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అదే విధంగా విద్యార్థులు కూడా ఈ రోజు ఈ కళాశాల నుంచి మరో కళాశాలకు వెళ్ళాలన్నా, టీసీలు వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత కూడా వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి 20,000, 30,000, 40,000 ఫీజులు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు నెలకా ఉంది. అదే విధంగా గత 4 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం అనేది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది.